అనాదిగా భూమ్మీద ఒక గొప్ప కులానికి దుఃఖం, ఎండలు, పాపం, శాపం అన్నీ చేరిపోయాయి. ఆ కులానికి రాజు భగీరథుడు. తన ప్రజలను రక్షించటానికి, తన పితృపితామహుల ఆత్మలకు శాంతికు కలిగించటానికి అతను ఒకే ఒక్క ఆశ్రయం చూశాడు. గంగదేవి భూమిపైకి రావటం కాని, ఆకాశంలో ప్రవహించే గంగా కేసి, కాంతి, శక్తి, ప్రవాహం ఆమెను భూమి భరించలేనంత శక్తివంతురాలు. భగీరథుడు చేసిన గొప్ప తపస్సుతో గంగచూపు భూమివైపు తిరిగింది. ఆమె గర్వంగా చెప్పింది, నేను దిగితే భూమి నాశనమవుతుంది. ఎవరు నా వేగాన్ని ఆపగలరు? అప్పుడు ప్రవేశించాడు మహాదేవుడు శివుడు. భూమిని రక్షించటానికి, గంగ ప్రవాహాన్ని ఆపడానికి శివుడు సిద్ధపడ్డాడు. గంగ ఆకాశం నుంచి భూమివైపు దూసుకొస్తూ ఆమె శక్తి పర్వతాలను ఛేదించేంత ఉగ్రంగా ఉండేది. కాని చివరి క్షణంలో ఆమె శివుడి జటలపై పడింది. అక్కడే నిలిచిపోయింది. ఆమె శక్తి, ఉగ్రత అన్నీ శివజటల్లో బంధించబడ్డాయి. గంగ ఆశ్చర్యంతో అడిగింది, ప్రభూ, నన్నెందుకాపారు? శివుడు మృదువుగా నవ్వి చెప్పాడు, నీలో శక్తి ఉంది. కాని లోకాన్ని కాపాడాలంటే నీకు శాంతి అవసరం. మీ ప్రవాహం ఆశీర్వాదంలా మారాలి, వినాశనంలా కాదు. అలా శివుడు తన జటల నుంచి గంగను మెల్లగా విడుదల చేశాడు. ఆమె ప్రవాహం ఇప్పుడు మృదువుగా భూమిని తాకింది. అదే రోజున గంగా పాపాలను కడిగే నదిగా మారింది. ఆమె మీరు భగీరథుడి పితృపితామహులకు శాంతి ఇచ్చింది. భూమి పచ్చగా మారింది. ప్రజలు జీవం పొందారు. కాని చాలామందికి తెలియని రహస్యం, గంగా జటల నుంచి బయటికి రావటం కేవలం భూమిని కాపాడడమే కాదు, ఆమె ప్రవాహం శివుడి ఆశీర్వాదం. ప్రతి జీవికి శాంతి, శక్తి, పవిత్రత ఇచ్చే వరం. అందుకే మహాదేవుడిమి భయాన్ని మీటిగా మార్చే దేవుడు, జీవితాన్ని పవిత్రం చేసే గురువు అని పిలుస్తారు. ఆ రోజున నుంచి గంగ ప్రవాహం పవిత్రతకు ప్రతీకగా మారింది. మానవ హృదయాల్లో ఉన్న పాపం, బాధ, భయం ఆమె నీటిలో కరిగిపోతాయనే నమ్మకం జన్మించింది. గంగ ప్రవహించేది మీరు కాదు, ఆమె ప్రవహించేది మహాదేవుని కరుణ. శివుడి స్పర్శతో ప్రతి బొట్టు క్షమ, శాంతి, జీవశక్తిగా మారింది. అందుకే గంగను తాకేవారు తాము తేలికపడినట్లు అనుభూతి చెందుతారు. అది ఆమె నీటి శక్తి కాదు, శివుడి ఆశీర్వాదం. భూమి, మనుషులు, దేవతలు అందరూ గంగ ప్రవాహంలో మహాదేవుని దివ్య సన్నిధిని దర్శిస్తారు. ఓం నమఃశివాయ. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి అందరికీ చేరవేయండి. కమెంట్లో మీ భావాలు చెప్పండి. మరిన్ని సచ్ డివైన్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.